హలో, కథాలోకంకు స్వాగతం. మరి మీకు ఈరోజు చాలా చిన్న కథ చెప్తాను. కథ పేరు తోడేలు తెలివి. ఇదిగో మీకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? తోడేలు కనిపిస్తుంది కదా. గుహ లోపల ఏదో జంతువు ఉన్నట్లుగా తెలుస్తుందా మీకు? ఆ జంతువు ఎవరో చెప్పనా? అదిగో సింహం. మరి తోడేలు సింహంకి ఎలా తెలివిగా తన జవాబు చెప్పిందో చూద్దాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం బాగా ఆకలితో ఉందంట. పాపం ఎటు చూసినా దానికి ఆహారం దొరకలేదు. తిరిగి తిరిగి సింహానికంట అలుపు వచ్చిందంట, అంటే అలసిపోయింది. అలా పోతూ పోతూ ఉంటే దానికి ఒక గుహ కనిపించింది. ఇది ఏదో జంతువు నివాసమై ఉంటుందని అనుకుని సింహం గుహలోకి వెళ్ళిందంట. కానీ గుహలో ఎవరూ కనిపించలేదు. చీకటి పడే వేళకైనా ఏదో జంతువు రాకపోతుందా అనుకుంటూ సింహం ఆ గుహలో దాక్కుందంట. ఇక ఆ గుహ ఎవరిది? మన ముందు చూపించుకున్నట్లుగా తోడేలుది. చీకటి పడే వేళకి తోడేలు గుహను చేరుకుంది. గుహ బయటంట తోడేలుకి అడుగుల జాడ కనిపించిందంట. దానికి అర్థమైంది, లోపల ఏదో జంతువు ఉంది, నా కోసం ఎదురు చూస్తుంది నన్ను తినేయడానికి అని. తెలివిగా ఏమీ ఆలోచించిందంటే, ఓ గుహ గుహ, నేను లోపలికి రానా అని అరిచిందంట. అయినా జవాబు రాలేదంట. అప్పుడు తోడేలు, గుహ గుహ, మన మధ్య ఒక నియమం ఉంది, మర్చిపోయావా? నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను లోపలికి రానా అని అడిగితేనే కదా, నువ్వు రా అని చెప్తేనే కదా నేను లోపలికి వచ్చేది అని అందంట. అప్పుడు సింహం అమాయకంగా లోపలికి రా అందంట. ఇక సింహం గొంతు వింటూనే పో పో అంటూ తోడేలు అడవిలోకి పారిపోయిందంట. సింహం నిరాశతో గుహను విడిచి వెళ్ళిపోయింది. తోడేలు చాలా తెలివిగా ఆలోచించింది కదా.